డిసెంబర్ 27, 28, 29వ తారీఖుల్లో వృశ్చిక రాశి వారి ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతూ ఉంది. అయితే డిసెంబర్ 27, 28, 29వ తారీఖుల్లో వృశ్చిక రాశి వారి ఇంట్లోకి ఏ దైవశక్తి రాబోతూ ఉంది, అలానే వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేట శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నంబర్ 9989794560. తెలుగులో చెప్తాను, నోట్ చేసుకోండి. 9989794560. సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం. అటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలు ఉంటాయో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే గ్రహాలు వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టం అనేది విపరీతంగా ఏదో ఒక రూపంలో కలిసి వస్తుంది. ఈ రాశి వారు జీవితంలోనే అత్యంత గొప్ప వార్తలను కూడా పొందబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ముందు రాబోయే రోజులు బాగున్నప్పటికీ ప్రజెంట్ ఉన్నటువంటి కాలం ఎలా ఉంది అంటే కాస్త కష్టకాలంగానే ఉంది అని చెప్పవచ్చు. కాస్త చేసిన చిన్న అప్పులైనా పెద్ద అప్పులు అయినా, అలానే చేతిలో అవసరానికి కూడా డబ్బులు లేక కాస్త బాధపడేటటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. వృశ్చిక రాశి వారికి ప్రజెంట్ నడుస్తున్నటువంటి కాలం అయితే కాస్త అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు. ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి కష్టం తీరిపోతుంది. ఇప్పుడు మనస్సులో కాస్త ఆందోళన, కాస్త విచారంగా ఉండటం, ఫ్యూచర్ గురించి ఆలోచించటం, ఫ్యూచర్లో డబ్బు సమస్యలు వస్తే ఎలా అనేటటువంటి ఆలోచన రావటం కానీ, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రజెంట్ మాత్రం కొంచెం కష్టంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ కష్టం ఉన్నప్పటికీ మీరు మాత్రం బలహీనంగా ఉండకూడదు. చాలా ధైర్యంగా బలంతో ముందుకు సాగిపోవాలి. మీరు ఖచ్చితంగా కూడా పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. నెగిటివ్ ఆలోచనలను మానుకోవాలి. అంటే ఏదైనా లేదు రాదు కాదు అనకుండా వస్తుంది అవును అవుతుంది అనే విధంగా ఉండాలి. అప్పుడు మిమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలానే ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. నలుగురికి మీరు చేసినటువంటి మేలు ఖచ్చితంగా అది మీకు తిరిగి ఏదో ఒక రూపంలో వస్తుంది. కాబట్టి అందరికీ అంటే తోచినంత వరకు కూడా మేలు చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు ఉండే సమస్యలు అనేవి 100% కూడా తొలగిపోతాయి. ఈ వృశ్చిక రాశి వారికి వీరికి ఉండే శని దోషాలు కావచ్చు, దుష్ప్రభావాలు కావచ్చు, గ్రహాల యొక్క అనుకూలత లేకపోవటం వంటివి ఇవన్నీ తొలగిపోవాలి అంటే ఈ వృశ్చిక రాశి వారికి నెగిటివ్ అనేది కొన్ని రోజుల్లో ఖచ్చితంగా కూడా తొలగిపోబోతూ ఉంది. పాజిటివ్ ఎనర్జీ కూడా రాబోతూ ఉంది. అంటే వీరి చుట్టూ ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఏర్పడతాయి. దానివల్ల వీరు ఏదైనా సాధించగలం అనేటటువంటి ధైర్యం అయితే వీరికి వస్తుంది. ఈ ధైర్యం అనేది వీరిలో రావాలి అంటే ఇష్టదేవత ఆరాధన చాలా మేలు చేస్తుంది. శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవికి పాలతో అన్నాన్ని తయారు చేసి నైవేద్యంగా నివేదించండి. ఖచ్చితంగా సమస్త పాపాలు దోషాలు తొలగిపోతాయి. ఈ వృశ్చిక రాశి వారికి జీవితంలో రాబోయే రోజుల్లో మంచి శుభాలు అనేవి ఉన్నాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇదివరకటి కంటే కూడా ఇకపై వచ్చేటటువంటి రోజులు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఓపిక చాలా అవసరం. ఆర్థిక సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారి అనుగ్రహం ఉంటే డబ్బుకి లోటు అనేది ఉండదు. దాన ధర్మాలు చేయండి. గ్రహాల అనుకూలత కోసం నవగ్రహాలను పూజించండి. సూర్యునికి ఆద్యం సమర్పించటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా. ఇక మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి. నవగ్రహాల అనుకూలత ఉండి అలానే మీరు మంచి పనులు చేస్తూ ఉంటే, దాన ధర్మాలు చేస్తూ ఉంటే సమస్త పాపాలు తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.